బ్యాక్ టు వేదాంశ్ వెరైటీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ 1 వీక్ నుంచి కొంచెం వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల కొద్దిగా వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. అందుకని మా అత్త వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట నిన్న. అండ్ ఇవాళ వైకుంఠ ఏకాదశి, సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. అక్కడికంతా వెళ్ళిపోయినాయి చింటూ. ఇక్కడ చూడు తోక, నీ ప్యాంట్కి ఒకసారి నిల్చుకో. ఇక్కడ చూడు తోక, ఇక్కడ అమ్మ దగ్గర చూపిస్తా. ఇక్కడ చూడు తోక, ఇక్కడ తోక చూపిస్తా నీకు. తోక అయ్యో భలే ఉంది, కొత్త డ్రెస్ చింటూ. తోక ఏ సైడ్ తోక. ఎంత షర్ట్, డైనోసార్ షర్ట్ చూడ. అవునమ్మా, పెద్ద డైనోసార్ ఇది. నువ్వు దోశ తింటావు కదా, డైనోసార్ దోశ, అలాంటి డైనోసార్ ఇది. ఈసారి అమ్మ కౌటిల్యాకి డైనోసార్ దోశ చేస్తుంది కదా, అప్పుడు చిన్న డైనోసార్ కావాలా నీకు పెద్ద డైనోసార్ కావాలా? పెద్ద డైనోసార్ కావాలా చిన్న డైనోసార్ కావాలా? పెద్ద డైనోసార్ కావాలా చిన్న డైనోసార్ కావాలా? ఇక్కడ తిరుగు. పెద్ద డైనోసార్ కావాలా చిన్న డైనోసార్ కావాలా? ఇప్పుడా టెంపుల్కి వెళ్దాం. నాకేం వద్దు చింటూ. చిన్న బెలూన్ తీసు. మరి అవునా? ఇక్కడ రా చెప్తా. ఈ షర్ట్ ఇంకొక 2 years పనికొస్తుందేమో నీకు. ఫుల్ పొడవు ఉంది చింటూ, ఫుల్ లాంగ్ లెంత్ ఎక్కువ ఉంది. అడుగు నాన్నమని, పెద్దమ్మని, పెద్దనాన్నని, పాపని అడుగు. టెంపుల్ రెడీ నానడు, గుడికి రెడీ నానడు. వచ్చిందా? వస్తే ఏమో చూసిపోయింది. శంకు కదా నానా. చూడు ఇక్కడ ఏమేమి కావాలి దీంతో. ఏమేమని చెప్పు, ఏమేముంది ఏమని చెప్పు. అడుగుదాం ఎంత తీసుకున్నా, ఎంత ఏమేమి ఉంది చెప్పు. చాకు, ఇది చూడు వేరే ఉంది. ఇది చాకు, స్పూన్, ఫోన్, అంతా ఏది కావాలా? ఇది కావాలా ఇది కావాలా? దీంతో ఎక్కువ ఉన్నాయి చూడు, ఏది కావాలా? ఇంకేం వద్దా? ఇది వేరేదే.
ఇది చూడు బాగుంది. కారు ప్లస్ రోబోట్ ఇది. హాయ్. సో ఇప్పుడే మేము టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాము. మావాడు టాయ్స్ తీసుకున్నాడు ఏడ్చి మరి 100 రూపీస్ పెట్టి. సో ఇప్పుడు ఆ టాయ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. ఎన్ని బొమ్మలు? ఎంత తెలుసా ఇవి? 100 రూపీస్ ఇవి. ఏమున్నాయి దీంతో? ఇది అసలు 50 రూపీస్ కూడా కాదు చింటూ. 100 రూపీస్ పెట్టి ఏడ్చి మరీ తీసుకున్నావు. ఏమేమి ఉన్నాయి చెప్పు. ఎట్లా ఆడుకుంటావు దీన్ని? చింటూ ఎవరు నీకు టాయ్స్ తీసిచ్చింది? థ్యాంక్స్ చెప్పినావు నాన్నకి? ఎట్లా చెప్పాలి? నీకు మాత్రం టాయ్స్ చింటూ, నాకేమీ తీసేలే చింటూ. నాన్న అమ్మకేం తీసిచ్చినావు అడుగు. ఏమి ఏం లే చింటూ, నాన్న ఊరికే చెప్తాన్నాడు అబద్ధాలు. వావ్, ఏం చింటూ అది? బొమ్మ కాదు నాన్న, ఏమో తీసుకున్నాడు నాన్న మనకు తెలియకుండా. ఓ వావ్, నైస్. మా ఆయన తీసిచ్చాడు ఇప్పుడు నాకు టెంపుల్ దగ్గర. బాగుంది కదా, మల్టీ కలర్ బ్రాస్లైట్. బ్రాస్లైట్ మా హబ్బీ తీసిచ్చాడు టెంపుల్ దగ్గర. నాకు తెలియదు ఇది తీసుకున్నారని, ఇప్పుడే తీసుకున్నా అని ఇచ్చారు. చెట్టు బాగుంది బ్రాస్లైట్. బాగుందా? ఎట్లా ఉంది? సూపర్ ఉందా? ఓర్ సెలెక్ట్ చేసింది నాన్ననా? నీకు తెలుసా నాన్న నీకు తీసుకుంటానాడని? తెలుసా? మరి అమ్మకి చెప్పలేదు? థ్యాంక్ యూ. అండ్ మేము వెళ్ళిన టెంపుల్ ఇక్కడ గట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముల్బాగల్కి దగ్గరలో ఉంటుందండి. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా టెంపుల్ని విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది మెయిన్. అండ్ దేవుడు ఈరోజు అలంకరణ కూడా చాలా బాగుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వరుని చాలా బాగా అలంకరించారు పూలతో. అలంకరణ చాలా బాగుంది అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా అత్త వాళ్ళ ఊర్లో తోలుబొమ్మలు షో ఉంది. వాళ్ళు తోలుబొమ్మలతో డ్రామా ప్లే చేస్తారనమాట. ఒక స్టోరీ తీసుకొని ఆ స్టోరీని తోలుబొమ్మలు ఆడిస్తూ స్టోరీ చెప్తారు. అది నైట్ 8 o'clockకి స్టార్ట్ అవుతుందంట. 8 to 1 o'clock వరకు ఉంది. సో ఇప్పుడు ఇంకా టెంపుల్ అయిపోయింది, ఇంకొచ్చి ఇంకా మేము డిన్నర్ చేసి నా బాబుకి తినిపించేసి అక్కడికి వెళ్తున్నాము. సో ఆ వీడియో కూడా నేను క్యాప్చర్ చేస్తాను. బట్ చాలా 8 to 1 o'clock అంటే చాలా పెద్ద వీడియో. సో నేను ఒక 5 minutes వీడియో అప్లోడ్ చేస్తాను. మొత్తం తీయడానికి కుదరదు, బట్ నేను ట్రై చేస్తాను తీయడానికి. బయట చలి ఎక్కువ ఉంది, మంచు ఎక్కువ పడుతుంది, అందుకని సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. Hey,
రాజు శృంగారమయ్యినాడు రాజు శృంగారమయ్యినాడు. భగవానుడైన ప్రభాకరులకు భక్తి శ్రద్ధల చేత నమస్కరించి ఉన్నాము మిత్రమా, నమస్కరించి ఉన్నాము. అవన అవను ఆ మహానుభావుడైన సూర్యదేవునికి మీరు నమస్కరించినా ఇక నాకు దీర్ఘావకాశం మనకు వేళలేదు, నేను వెళ్ళవలసినది. ఇక వెళ్ళి వస్తున్నా. ఏమి అప్పుడే నీ దాహమది కదా ఈ శరీర ప్రాంతంలోకి వస్తారప్ప. ఇప్పుడు ఏ విధంగా వస్తారనగా అవి రామరామ పరంధామ శ్రీరామచంద్రమూర్తి అనుకుని నీ రాజ్యము చేరదు గాని పాపము దాహముతో ఉన్నావు రమ్ము నాయన. ఆ విధంగా జగత్వస్త్రంగా జయాతి రాజేంద్రుని ఆ వశిష్ఠ. సో నా డే ఇలా గడిచిందనమాట ఇవాళ. అండ్ సో ఇదండి వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.